శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. దేవుడికి మొక్కులు మొక్కేసేస్తాము, మొక్కేసేసి మర్చిపోతూ ఉంటామండి. ఏం చేయాలండి, మొక్కులు మర్చిపోతే ఏంటండి అంటూ ఉంటారు. అయితే అసలు మొక్కులు ఎందుకు మొక్కుతున్నారు? అది మనకి ఇష్టపూర్వకంగా, అంటే ఏదన్నా ఒక కోరిక తీరాలి అని. మనకి పూజలు 3 రకాలు కదా: నిత్యము, నైమిత్తికము, కామ్యము అని. అంటే నిత్యము చేసేటటువంటిది నిత్య పూజ. నైమిత్తికము అని అంటే ఏమిటంటే వినాయక చవితి, దసరా, దీపావళి ఇత్యాది కాలన్నీ కూడాను నైమిత్తికాలు. ఇక కామ్యం అంటే మా అమ్మాయికో మా అబ్బాయికో ఈ చదువు, ఈ ఉద్యోగమో, ఈ పెళ్ళో, ఇలాంటివి ఇల్లు ఇలాంటివి ఏవో అనుకుంటూ ఉంటాం కదా. ఇటువంటివి అనుకున్నటువంటి సందర్భంలో అప్పుడు కోరికలు కోరిన తర్వాత, ఆ కోరిక తీరిన తర్వాత చేసేటటువంటిది అది కామ్య పూజ. ఈ విధంగా 3 రకాలుగా చెప్పబడింది పూజ. సరే, మరి మొక్కులు మొక్కేస్తుంటారు. అసలు మొక్కులు ఎందుకు మొక్కుతారంటే, ఇప్పుడు ఏదైనా అవసరానికి, ఏమండి ఆరోగ్యం బాగోలేదండి మొక్కానండి అన్నప్పుడు ఒక రకం. ఒక్కోసారి అసలు ఎలాగంటే నిలువు దోపిడీ ఇచ్చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఒక మొక్కు అసలు ఎలాగ కడతారంటే, మొక్కుకునేటప్పుడు ఒక ముడుపు కడతారు. ఎందుకు కడతారు ఆ ముడుపు? ఎవరైతే గనక మనం ఉదాహరణకి వినాయకుడికి మొక్కుకున్నారనుకోండి, ఏం చేస్తారు? ఉండ్రాళ్ళు పోస్తాం స్వామి నీకని చెప్పి ఒక తెల్ల గుడ్డలో వెంటనే అయిపోతుంది ఆ కోరిక అనుకున్నారనుకోండి. అప్పుడు ఒక మామూలుగా సేరుంబాబు పోసి ఒక పెద్ద తెల్లటి తుండుగుడ్డ తీసుకొని దాంట్లో సేరుంబాబు బియ్యం పోసి 4 అక్షతలు వేసి ఒక 11 రూపాయలు వేసి, పూర్వం అయితే రూపాయి పావలు వేసేవారు, ఇప్పుడు 11 రూపాయలు వేసి మూట కట్టడం. ఎక్కడ? మళ్ళీ గణపతి దగ్గర పెడతారు. అందుకని మళ్ళీ గణపతి ముందే పెడితే మనం పూజ చేస్తున్నప్పుడు మనం వెంటనే ఇది చెయ్యాలి అని మనకు గుర్తుంటుంది. వేరే పెడితే, ఎక్కడో పెడితే ఏమవుతుంది? అవి పురుగు పట్టిపోతాయి, మనం మర్చిపోతాం. అందుకని చెప్పి ఎక్కడ చేయాలో అక్కడే పెట్టమన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి అనుకుందాం. వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతూ ఉంటారు. ముడుపు కట్టినప్పుడు ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తారు? ఒక చిన్నటి తెల్లగుడ్డ తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరేస్తే వెంటనే ఆరిపోతుంది కదా. దాంట్లో ఏం చేస్తారంటే 4 అక్షతలు వేసి ఓ 11 రూపాయలు వేసి ఒక చిన్న మూటలాగా కట్టేసేసి చిన్న భరిణలో పెడతారు. చిన్న భరిణలో పెడితే దాన్ని వెంకటేశ్వర స్వామి, మన ఇంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక చిత్రపటం ఉంటుంది కదా, దాని ఫోటో దగ్గర పెట్టేస్తారనమాట. పెట్టినప్పుడు ఏమవుతుంది? మనకి ఎప్పుడైతే మనకి ఆ పని అయిపోయిందో అప్పుడు స్వామి దయ ఉండాలి. స్వామి దయ లేనిది మనం వెళ్ళలేమండి. ఎందుకంటే చాలాసార్లు మేము ప్రయత్నించాం, ఈ మధ్యనే ప్రయత్నించినా కానీ ఇంకా ఆయన పిలుపు రాలేదు. నిజంగానే ప్రయత్నిస్తే వెళ్ళటం వేరు, పిలుపు వస్తే వెళ్ళటం వేరు అనేది నిజంగా నాకు బాగా జ్ఞానోదయం అయిందండి. ఇంకా స్వామి పిలుపు రాలేదు మాకు అనుకున్నాను నేను. అట్లా ముడుపు కట్టుకొని స్వామి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తామో అప్పుడు తీసుకువెళ్ళటానికి వీళ్ళకి ఒక చిన్న భరిణలో పెట్టుకోవటం అనమాట. ఏదో చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ డబ్బానో లేకపోతే ఏదైనా స్టీల్ డబ్బానో, ఏదో ఒక డబ్బా, ఎంత డబ్బా లాంటి దాంట్లో పెట్టుకుంటే అందులోనే మళ్ళీ గాజుదని ఎందుకు చెప్పట్లేదని అంటేనండి, అది చేయిదారి ఏదైనా కింద పడింది అనుకోండి, మళ్ళీ సెంటిమెంట్గా ఫీల్ అవుతాం మనం. మన ముందర సెంటిమెంట్లే మనకు ముందర ఉంటాయి, మన అడుగు కంటే 2 అడుగుల ముందర. అందుకని నేను గాజుదని చెప్పట్లేదు. ఈ విధంగా పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. ఇలా ముడుపులు కట్టేవాళ్ళు. ఎందుకని ముడుపు కట్టేవాళ్ళు అని అంటే, మనం మర్చిపోకుండా ఉంటామని. ఏమండి మరి మర్చిపోయామండి, ఏం చేయాలండి అంటే, మనం ఏదైనా ఒక మొక్కుకున్నాం అనుకోండి, కోరికని పక్క వాళ్ళకి చెప్పక్కర్లా, మనం మొక్కుకున్న మొక్కును పక్క వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే మనం గుర్తులేం అంటే మతిమరుపు మానవ సహజం ఎవరికైనా కానీ. అది మనం మర్చిపోయినా మన పక్కన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి గుర్తు చేస్తారు. అందుకని చెప్పి మొక్కులు అనేటటువంటిది మర్చిపోకుండా ఉండేందుకు మన కుటుంబ సభ్యులతో, అంటే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనం మనసులో అనుకున్నటువంటి కోరిక చెప్పక్కర్లేదు సుమా, కానీ వారికి మనం ఏ మొక్కు అయితే మొక్కుకున్నామో అది మడుగు నేను మర్చిపోతానేమో అని చెప్పి కాస్త గుర్తు చేయండి అని చెప్పి ఒకసారి మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు చెప్పినట్లయితే అప్పుడు వారు గుర్తు చేస్తారండి. ఈ విధంగా చేసి మనము మొక్కులు అనేటటువంటివి తీర్చుకోవచ్చు. మరి మర్చిపోతూనే ఉన్నామండి అని అంటే, ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో నాకు తెలియదయ్యా, నేనేమి ముడుపులు అయితే కట్టలేదు, ఏమన్నా మొక్కుకున్నామేమో నాకు తెలియదు అని చెప్పి ఎంతో కొంత ఒక అపరాధ రుసుము కింద ఎంతో కొంత హుండీలో వేయండి. లేదు, శ్రీశైలం వెళ్ళారు, మల్లన్న దగ్గరికి వెళ్ళారు, మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి నాకేమి గుర్తున్నంత వరకు నేనేం మొక్కుకున్నట్లేను,
కానీ అని చెప్పి ఏదో అపరాధ రుసుము కింద ఇంత వేయండి. లేదు బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళారు. మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడిపారడి బుచ్చిని అమ్మ ధనులో నమ్మిన వేల్పటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ తల్లి మనకున్నటువంటి దుర్గతులన్నీ పోగొట్టే తల్లి ఆ దుర్గమ్మ. కాబట్టి అమ్మా నేను వచ్చా నీ దగ్గరికి, నాకైతే ఏమి ముడుపులు అవేం నేను కట్టలేదు, మరి నాకేం గుర్తు రావట్లేదమ్మా, అందుకని చెప్పి నేను ఈ విధంగా చేస్తున్నానమ్మా, అపరాధ రుసుము కింద నీకు ఈ పసుపు కుంకాన్ని ఇస్తున్నానమ్మా, చల్లగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుంటే అమ్మ కదా వెంటనే చల్లగా మనల్ని కాపాడుతుంది. అలా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ సాధారణంగా మటుకు ఎప్పుడైనా మొక్కులు మొక్కితే కనుక పూర్వపు వాళ్ళ నుంచి మనం పూర్వీకుల నుంచి కనుక గమనించినట్లయితే వాళ్ళు ముడుపు అనేటటువంటిది కట్టేవారు. ఆ ముడుపు కట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. దాన్ని మనం తెలుసుకుందాము. భగవద్గీత యొక్క అనుగ్రహానికి పాత్రలమవుదాము. స్వస్తి.